జావాస్క్రిప్ట్స్ కోర్స్‌లో మనం చాలా కాన్సెప్ట్‌లు నేర్చుకున్నాం గదా! ఆ కాన్సెప్ట్‌ని మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సింపుల్‌గా మనం ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కలర్ ఫ్లిప్పర్ గురించి నేర్చుకుందాం అనమాట. అంటే ఏం చేయలేదు. ఒక బటన్ క్రియేట్ చేద్దాం. ఒక బటన్ క్రియేట్ చేస్తే, ఆ బటన్ క్రియేట్ చేయగానే, ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలనమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అయ్యే ప్రాజెక్ట్‌ని మనం చేద్దాం ఇప్పుడు. దీనికి మనకు కావాల్సిందేంటంటే, ఇప్పుడు చూడండి. నేను ఒకటి క్లిక్ చేసి చూసా ఎంసీఏ కోడింగ్ అని పెట్టా. సో, మళ్ళీ సేమ్ యెల్లో కలర్ క్లిక్ చేశా. యెల్లో కలర్ క్లిక్ చేసి మళ్ళీ ఎంసీఏ కోడింగ్ అని పెట్టా. సో, తర్వాత మళ్ళీ హ్మ్, చూస్ గ్రీన్ చేద్దాం. గ్రీన్ చేసి మళ్ళీ ఎంసీఏ కోడింగ్ అని పెట్టా. సో, సారీ ఎంసీఏ కోడింగ్ అని పెట్టా. సో, మనం ఎప్పుడు ఏ బటన్ క్లిక్ చేస్తే ఆ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేసి, ఆ బటన్ క్రియేట్ చేయగానే, ఆ బటన్ క్లిక్ చేయగానే మన కలర్ మారాలన్నమాట. సపోజ్ మన యూఐ ఎలా ఉంటదో మనం చూద్దాం. ఫస్ట్ మనం కలర్ ఫ్లిప్పర్ అని హెడ్డింగ్ పెడదాం. దాని కింద కలర్ నేమ్ రావాలి. సో, ఏ కలర్ అయితే ఆ కలర్. వైట్ అయితే వైట్. అలాగే సేమ్ కలర్ నేమ్ రావాలి. సో, కలర్ నేమ్. తర్వాత మనం బటన్ క్రియేట్ చేయాలి అక్కడ. ఒక బటన్. సో, ఇది మనది ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్. ఒక హెడ్డింగ్ ఉండాలి. ఏ కలర్ అయితే డిస్‌ప్లే అయితుందో బ్యాక్‌గ్రౌండ్, ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడు యెల్లో అనుకో, యెల్లో రావాలి అక్కడ పేరు. బటన్ క్లిక్ చేయగానే. ఎంసీఏ. ఇక్కడ గ్రీన్ అలాగా. సో, దీన్ని క్రియేట్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నేను కోడ్ రాసాను మీకు. ఒక డమ్మీ కోడ్ తీసుకున్నాను. చూడండి. కలర్ ఫ్లిప్పర్ అని పెట్టా. ఫ్లిప్పర్, కలర్ ఫ్లిప్పర్ రాసాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమని పెట్టాను? వైట్ ఇచ్చేసాను. తర్వాత కలర్ ఫ్లిప్పర్ అని రాసాను. సో, అర్థమైందా? ఇది ఒక బటన్ క్రియేట్ చేశా. గ్యాప్‌లు ఇస్తాను. చూద్దాం. అదిగో. అర్థమైందా? ఒక బటర్ ఇది కలర్ నేమ్ అనమాట. రెడ్ అయితే రెడ్, వైట్ అయితే వైట్. ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉందయితే ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేమ్ వస్తది. కలర్ అని ఇచ్చా ఐడీ. దీనికి ఐడీ బటన్ అని ఇచ్చా. ఫ్లిప్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో, వాట్ ఎవర్ విల్ బి చూడండి. ఇప్పుడు ఈ క్లిక్ చేస్తే ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వచ్చిందనుకో, ఈ కలర్ నేమ్ దగ్గర గ్రీన్ రావాలి. సో, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ రాస్తాం. నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఎందుకు చెప్పడం లేదంటే ఆల్రెడీ తెలుస్తది కాబట్టి దీన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి నేను చేయడం లేదు. సో, ఇప్పుడు కలర్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉన్న బటన్ తీసుకున్నా. సమ్ సీఎస్ఎస్ రాసా. సెంటర్ రావడానికి జస్ట్ బాడీకి, బటన్‌కి అంతే. ఈ సీఎస్ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏం కావాలి ముందు కలర్స్ కావాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలంటే కలర్స్ కావాలి కదా! సో, మనం ఏం చేస్తామంటే కలర్స్‌ని తెచ్చుకుంటాం అన్నమాట ముందు. కలర్స్‌ని తెచ్చుకోవాలి. సో, మనం కలర్స్ రాసుకోవాలి. కలర్స్ అని పెట్టి ఎరే ఫార్మ్‌లో కొన్నిటిలిని రాసుకుందాం మనం. ఎరేలో తీసుకుందాం. రెడ్ అని, మళ్ళీ కామా పెట్టి, సమ్ యెల్లో అని, ఇంకా సో, ఇలాగ యెల్లో, రెడ్, గ్రీన్, ఆరెంజ్, పింక్. సో, ఇలాగ మీకు ఇష్టం వచ్చిన కలర్స్‌ని అలా గెట్ చేసుకున్నాం. గెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం? మనకేమున్నాయి అక్కడ? కలర్ నేమ్ ఉంది. బటన్ తెచ్చుకోవాలి. హెచ్‌టీఎంఎల్ ఉన్న బటన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే క్లిక్ అవ్వగానే రాయాలి కాబట్టి. తర్వాత ఈ కలర్ నేమ్ కాబట్టి కలర్ తెచ్చుకోవాలి. ఈ ఐడీ రెండిట్లికి ఐడీ ఇచ్చేసాం. సో, మనం జావా స్క్రిప్ట్‌లో డామ్ గురించి మనం తెలుసుకున్నాం కదా! డామ్‌ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఫస్ట్ బటన్ తీసుకొచ్చుకుందాం మనం. బటన్ తీసుకొచ్చిన తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఐడీ తీసుకున్నాం కాబట్టి ఐడీ. క్లాస్ తీసుకుంటే క్లాసు. ఓకే. అందుకని ఇప్పుడు ఐడీ తీసుకున్నాం కాబట్టి గెట్ ఎలిమెంట్ బై ఐడీ. గెట్ ఎలిమెంట్ బై ఐడీ. సో, అక్కడ బటన్ ఐడీ ఏమి ఇచ్చాం మనం? బీటీఎన్ అని ఇచ్చాం. సో, తర్వాత వచ్చేటప్పటికి కాన్స్టెంట్ తర్వాత ఏంటి కలర్స్. కలర్ సెలెక్టెడ్. అంతేనా? కలర్ బటన్. కలర్ టెక్స్ట్. టెక్స్ట్ నేమ్ రాస్తున్నాం కాబట్టి అక్కడ కలర్ టెక్స్ట్ అని పెడదాం. కలర్ టెక్స్ట్ ఈక్వల్ టు అని పెట్టి సేమ్ మళ్ళీ అండి డాక్యుమెంట్ డాట్ అది కూడా ఐడి ఇచ్చాం కాబట్టి గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో, అక్కడ ఏమి ఇచ్చాం చూద్దాం వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఏమి ఇచ్చాం బీటీఎన్ బెట్ ఇక్కడ ఏమి ఇచ్చాం కలర్ అని ఇచ్చాం ఐడి. సో, ఇక్కడికి వచ్చి ఐడి కలర్. సో, కాన్స్టెంట్
ఇక్కడ ఎందుకు తప్పొచ్చిందంటే మనం దీన్ని బ్రాకెట్ క్లోజ్ చేయలేదు కాబట్టి సో అది అక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు అర్థమైపోయిందా? ఇక్కడ కాన్స్టెంట్ ఇది. సో ఇది రెండింటి గ్యాప్ ఇస్తున్నా. ఇప్పుడు చూడు మనం బటన్ తెచ్చేసుకున్నాం అయిపోయింది. సో కలర్ తెచ్చేసుకున్నాం అయిపోయింది. ఒకసారి మనం అవుట్పుట్లోకి వెళ్ళి చూద్దాం. ఈ బటన్ క్లిక్ అవ్వగానే మనకేమవ్వాలి? బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అవ్వాలి. సో, ఇలా బటన్ క్లిక్ అవ్వగానే ఏమైనా అవ్వాలంటే మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? ట్రిగ్గర్ అవ్వాల్సింది ఆన్ క్లిక్, ఆన్ మౌస్ అలాగా. ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఆన్ క్లిక్ అనమాట. సో, ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాయాలి ఇప్పుడు. ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాసి ఏం జరుగుతుంది ఏంటి? ఏమవ్వాలి? బటన్ క్లిక్ అయినప్పుడే కావాలి కాబట్టి మనం బటన్ తీసుకొచ్చి యాడ్ ఈవెంట్ లిజనర్ ఇది అందరికి తెలిసిందే. యాడ్ ఈవెంట్ లిజనర్ ఇప్పుడు మనకి మన ఫంక్షనాలిటీ ఎప్పుడు జరగాలి? క్లిక్ అవ్వగానే జరగాలి. తర్వాత ఇప్పుడు ఫంక్షన్ రాస్తాం. ఫంక్షన్ పెట్టి ఫంక్షన్ రాసి ఇప్పుడు ఆ ఫంక్షన్ నేను బటన్ క్లిక్ చేయగానే ఏమవ్వాలి? నాకు కలర్ చేంజ్ అవ్వాలి. సో కలర్ చేంజ్ అవ్వాలంటే ఇక్కడ నేను రాస్తాను చూడు కాన్స్టెంట్ అని పెట్టి కలర్ చేంజ్ అని రాస్తా. నేను అది క్లిక్ చేయగానే నాకు ఏమవ్వాలి? కలర్ చేంజ్ అవ్వాలి రాబాయ్ అని చెప్పా. కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మనం కొత్తగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే రెండు కాన్సెప్ట్ ఉన్నాయి. అవి మీకు చాలా ఈజీగా చెప్తా. మ్యాథ్.ఫ్లోర్ అనమాట. మ్యాథ్.ఫ్లోర్ దాని లోపల ఏం చేయాలంటే ఏం పెడతామంటే మ్యాథ్.ఫ్లోర్ అయిపోయింది తర్వాత మ్యాథ్.ర్యాండమ్గా తీసుకోవాలి కదా కలర్స్ ర్యాండమ్ అనమాట. మ్యాథ్.ర్యాండమ్ దాన్ని ఇంటూ చేసిన తర్వాత ఎన్ని కలర్స్ ఉన్నా అన్ని మైనస్ అనమాట. ఇక్కడ రెడ్ గ్రీన్ 0 1 2 3 4. సో ఇప్పుడు ఏంటి కలర్స్ డాట్ లెంత్ అనమాట. కలర్స్ ఏం కదా అక్కడ మన దానికి పెట్టిన కలర్స్ డాట్ లెంత్ ఇది. సో అర్థమైందా? దీన్ని ఎలాబరేట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే గ్యాప్ ఇస్తాను, మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఏంటి డౌట్ వచ్చింది ఏంటి? మ్యాథ్.ఫ్లోర్ అంటే ఏంటి? మ్యాథ్.ర్యాండమ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మ్యాథ్.ర్యాండమ్ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లో వాల్యూస్లో ర్యాండమ్గా వాల్యూస్ని తీసుకుంటున్నాం. మన ఎరే ఎప్పుడు ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి రెడ్ అనేది 0, ఎల్లో అనేది 1, గ్రీన్ అనేది 2 అయింది, ఆరెంజ్ అనేది ఏంటి 3 అయింది, ఇది 4 అయింది. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ రాస్తాను. మ్యాథ్.ర్యాండమ్ అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు 0 ఆల్వేస్ మ్యాథ్.ర్యాండమ్ ఆల్వేస్ గివ్స్ ఏ నెంబర్స్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్వేస్ గివ్స్ ఏ నెంబర్స్ బిట్వీన్ ఏం చేస్తుంది? ఈ నెంబర్స్ జీరోస్ కానీ అండ్ వన్స్ ఇస్తుంది. జీరోస్ అండ్ వన్స్ మధ్యలోనే ఇస్తుంది అనమాట. అంటే 0.1 అని 0.1 ఆర్ 0.3 ఇలాగా 3.0 0.3 అని లేదా 0.5 అని. సో ఇలా నెంబర్స్ ఇస్తుంది. ఇన్ బిట్వీన్ 0 అండ్ 1 వస్తాయి. మ్యాథ్.ఫ్లోర్ అనేది ఏం చేస్తుంది అంటే మ్యాథ్.ఫ్లోర్ రౌండ్ ఫిగర్ చేస్తారు అనమాట. ఇప్పుడు 2.5 అని ఉందనుకో అది ఈక్వల్ ఏం తీసుకుంటుంది? 2 తీసుకుంటుంది. సో అలాగే 5.54 అని ఉందనుకో 45 ఉందనుకో అది 5 తీసుకుంటుంది. 6.273 అని ఉందనుకో 6 తీసుకుంటుంది అనమాట. ఇలా రౌండ్ ఫిగర్ తీసుకుంటుంది. సో ఇలా రౌండ్ ఫిగర్ తీసుకుని మ్యాథ్.ఫ్లోర్ అంటారు. దీనికి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఆల్వేస్ గివ్ ద జీరోస్ అండ్ వన్స్ మధ్యలో 0.0 నెవర్ 1.1. సో ఇలా చేస్తుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మ్యాథ్.ర్యాండమ్ 5 అని ఉంది కదా అక్కడ మనం కలర్స్ నెంబర్స్ ఎన్ని ఇస్తే అన్ని మనం 0తో 5 తీసుకున్నాం 4 తీసుకున్నాం ఇక్కడ 4 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మ్యాథ్.ర్యాండమ్ అంటే 0.7 వచ్చింది అనుకో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా తీసుకున్నాం 0.7 వచ్చింది మనకు 4 ఉంది కాబట్టి 0.4 వచ్చింది అనుకో ఇక్కడ 5 ఆల్రెడీ ఇక్కడ 7 వేసాడు కాబట్టి 7 తీసుకున్నాం 0.7 ఇంటూ 5 ఉంది కాబట్టి ర్యాండమ్ 5 వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 7 ఇంటూ 5 అంటే 35 కాబట్టి 3.5 వస్తుంది. ఇప్పుడు ఫ్లోర్ ఏం చేస్తుంది
ర్యాండమ్‌గా 0.7 వచ్చింది. ఫ్లోర్ ఇంటూ చేస్తే ఏమొచ్చేసింది? ఎంతొచ్చింది? 3.5. ర్యాండమ్‌గా మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు మ్యాథమెటికల్ ఫ్లోర్ అంటే మనకు రౌండ్ ఫిగర్ వస్తది. 3.5లో 5 తీసుకొచ్చేస్తదనమాట. ఇప్పుడు 5 దాంట్లో ఇప్పుడు 5 ఏంటో అది తీసుకొచ్చి చూపిస్తది ఇప్పుడు మనకి. 5 3 తీసుకొచ్చింది కదా! ఇప్పుడు 5 ఏంటి? ఇక్కడ 3 అని ఉంది. 3 ఇప్పుడు మన కోడింగ్‌లోకి వచ్చేటప్పటికి 0, 1, 2, 3. 3 అంటే ఇప్పుడు ఆరెంజ్ వస్తది. అలాగా ఇక్కడ నంబర్ 6 పెట్టారు సార్ లేకపోతే 5 పెట్టారంటే మన నంబర్ ఆఫ్ కలర్స్ ఎన్ని ఎంచుకుంటే అన్ననమాట. ఇప్పుడు 0.3 మన ఎన్నొచ్చినాయి? 0, 1, 2, 3, 4 కదా! సపోజ్ మనకి 0.4 వచ్చిందనుకో. ఇంటూ ఇందులో మళ్ళీ 5 చేసాం. ఈక్వల్ ఎంత? 4 5 ఎంత? 20. ఇప్పుడు మనకి ఎంత వస్తదంటే 2.0 వస్తది. 2.0 వస్తే ఎంత రావాలి మనకి? 2 రౌండ్ ఫిగర్. ఫ్లోర్ చేస్తే ఎంత వస్తది? రౌండ్ ఫిగర్ 2 వస్తది. 2 అంటే ఏంటి మనకున్నది? గ్రీన్. అంతేనా? ఇలా వస్తది. సో, ఈ కోడ్ అంతా తీసేస్తాను. సారీ కోడ్ తీసేస్తాను మొత్తం. ఓకే. ఇలా వస్తది. సో, ఇప్పుడు మనం ఏంటి కలర్స్ తెచ్చేసుకున్నాం. ఇప్పుడు కలర్స్ తెచ్చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు కలర్ నేమ్ కూడా మారాలన్నాం గదా! అక్కడ ఏ కలర్ నేమ్ వస్తే ఆ కలర్ నేమ్ రావాలి కాబట్టి, సో, కాన్స్టెంట్ మళ్ళీ సెలెక్టెడ్ కలర్. సెలెక్టెడ్ కలర్ ఈక్వల్ టు అని పెట్టి, ఇందులో మనం ఏం చేసాం కలర్స్‌లో ఏం చేస్తున్నాం కలర్ చేంజ్ అనమాట. అంతే పెట్టేస్తున్నాం. కలర్ చేంజ్ పెడితే సరిపోద్ది. ఇప్పుడోసారి మనం బ్యాక్‌కెళ్ళి అసలు వర్క్ అవుతుందా లేదా చూద్దాం. చూద్దామా? వర్క్ అవుతుందా? రిఫ్రెష్ చేద్దామా ఒకసారి? అవ్వట్లే. సో, అవ్వట్లేదు కాబట్టి ఏంటో చూద్దాం. మొత్తం ఇన్నిటిని తీసేస్తున్నాను. ఇది కూడా తీసేస్తున్నాను. కోడ్ చాలా కోడ్ చాలా క్లమ్జీగా ఉంది. సో, ఇప్పుడు చూసాం. ఎందుకు అవ్వట్లేదు? మనం ఏం చేయాలి? కలర్ చేంజ్ తీసుకున్నాం. కలర్ కూడా కట్ చేసుకున్నాం. కానీ ఏం చేయాలో రాయలేదు. ఏం చేయాలి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలి కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే డాక్యుమెంట్ ఇందాక వరకు మనం ఒక ఎలిమెంట్‌ని ఒక ఒక డివ్‌ని మట్టుకే మనం డామ్‌ని యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎంటైర్ బాడీని చేయాలి. ఎంటైర్ బాడీని చేయాలి కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ లేదా సెలెక్టర్‌లు, క్వెరీ సెలెక్టర్ కాదు. ఇప్పుడు బాడీని మొత్తాన్ని. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ మొత్తం కావాలి కాబట్టి మనకి బాడీ. సో, దాంట్లో ఏం చేస్తున్నాం? స్టైల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ స్టైల్ నేమ్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు ఏ కలర్ రావాలి? ఇక్కడ సెలెక్టెడ్ కలర్ రావాలి. వచ్చిందా? సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారికెళ్ళి చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. వస్తుందా? రావట్లేదు. సో, మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం. ఒకసారి చేంజ్ అవుతుందో లేదో వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లోకెళ్ళి చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒకసారి కోడ్ మొత్తం ఇలాంటప్పుడు మనకి మిస్టేక్స్ వస్తేనే బెటరు. చూద్దాం. కోడ్‌నంతా చూద్దాం. కలర్స్ తెచ్చుకున్నాం. బటన్ తెచ్చుకున్నాం. అండ్ అంతా అయిపోయింది. ఫంక్షన్ రాసాం. ఓకే. ఇక్కడ కలర్స్‌లో మనం చూడండి పెరాన్సిస్ పెట్టాం. కాబట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. సో, ఎరే కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. సో, అందుకనే మనకక్కడ ఓకే. చూద్దామా? సేవ్ చేశాను. బ్యాక్‌కెళ్తున్నాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఆన్ క్లిక్ అవ్వగానే నాకు కలర్ చేంజ్ అయ్యాలి. సో, కలర్ చేంజ్ అయిందా? అది చేంజ్. వస్తుంది కదా! ఇలా కలర్ చేంజ్ అయిందనమాట. కలర్ చేంజ్ అయింది గానీ, మనం చూడండి అన్నిట్లికి ఒక్ సేమ్ ఉంటుంది. కలర్ నేమ్ రావట్లే. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఏం కలరో ఆ కలర్ నేమ్ రావట్లే. సో, మనం ఏం చేయాలంటే మళ్ళీ కోడ్‌లోకెళ్ళి ఇక్కడికెళ్ళి చూసాం. కలర్‌కి ఏమిచ్చాం? ఐడీ కలర్ అని ఇచ్చాం. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే కలర్ టెక్స్ట్ అంతేను కదా! కలర్ యొక్క టెక్స్ట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు ఏం కలర్ రావాలి? ఏదైతే సెలెక్ట్ చేసామో అది కాబట్టి సేమ్ మళ్ళీ ఇక్కడ సెలెక్టెడ్ కలర్ అని పెడితే చూద్దాం ఏమైద్దో. వస్తదో రాదో. చూసావా రెడ్ అంటే రెడ్ వచ్చింది. గ్రీన్ అంటే గ్రీన్ వచ్చింది. ఆరెంజ్ అంటే ఆరెంజ్ వచ్చింది. యెల్లో అంటే యెల్లో వచ్చింది. సో, దిస్ ఈస్ ద వెరీ సింపుల్ ప్రాజెక్ట్. మీరందరూ చేయండి. మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో మనం ఇంకా కొద్దిగా డెప్త్‌కెళ్ళి DOM మానిప్యులేషన్స్, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ గురించి ఇంకా బాగా తెలుసుకుందాం. ఇలా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తేనే మనకు కోడింగ్ బాగా అర్థమైద్ది. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా కింద పిన్ చేయండి. నేను డెఫినెట్‌లీ ఆన్సర్ ఇస్తా. థాంక్ యూ.